75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతిని ఉద్దేశించి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి వంటిదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పాశ్చాత్య ప్రజాస్వామ్య భావన కంటే భారతదేశంలోనే ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతో పురాతనమైందని పేర్కొన్నారు. దేశం అమ్మత్కాల్ ప్రారంభ సంవత్సరాల్లో ఉందని, దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు మనకు సువర్ణ అవకాశం లభించిందని అన్నారు. దేశ లక్ష్యాలను సాధించడంలో ప్రతి పౌరుడి సహకారం ఎంతో కీలకమని ముర్ము చెప్పుకొచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి సాంకేతిక పురోగతులు మన జీవితంలో ఎంతో కీలకంగా మారనున్నాయని తెలిపారు. యువతకు ఉత్తేజాన్ని కలిగించే ఎన్నో రంగాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. యువత కొత్త అవకాశాలను అన్వేషిస్తూ ముందుకు సాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పుకొచ్చారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం, చంద్రయాన్-3, మహిళా సాధికారత, G20 సమ్మిట్ల గురించి ద్రౌపది ముర్ము మాట్లాడారు. రామ మందిర ప్రారంభోత్సవాన్ని దేశం మొత్తం చూసిందని తెలుపుకొచ్చారు. చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఆమోదించిందని తెలిపారు. చంద్రయాన్-3, ఆదిత్య L1 వంటి విజయాలను సాధించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఇటీవల సంవత్సరాల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మన GDP వృద్ధి అత్యధికంగా ఉందని, ఈ పనితీరు 2024లో అంతకు మించి కొనసాగాలని ద్రౌపది ముర్ము చెప్పారు.